శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ 5వ తారీఖు నుంచి మార్చి 11 మధ్యలో వక్ర గమనంలో మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ డిసెంబర్ 5 వరకు మన కర్కాటక రాశి వారికి రాశి అందే గురువు ఉండడం వల్ల, అంటే అది టెంపరీగా వక్రగమనంలో అతిచారం వల్ల రావడం, కొద్ది రోజులు అక్కడ స్టే చేసి మళ్ళీ మనకి డిసెంబర్ 5న తిరిగి యథాస్థానానికి మిథునంలోకి వెళ్ళడం జరిగింది. సో అందువలన కొంతవరకు చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనుల యొక్క ఫలితాన్ని అవి పొందడం జరిగింది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి 12వ స్థానంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు ఒక ప్రత్యేకత ఉంది ఈ గ్రహానికి. అంటే వక్రించి ఉన్నాడు. ఈ వక్రించి ఉండడం వల్ల ఏమవుతుంది, మీకు 11వ స్థానంలో ఉన్న ఫలితం కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి రాశిలో ఉన్నప్పుడు గురువు ఇచ్చిన ఫలితం కన్నా ఇప్పుడు ఈ మార్చి 11వ తారీఖు వరకు ఈ వక్రగమనం వల్ల ఇచ్చే ఫలితమే చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద టెక్నిక్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, గురువు తన ఉన్న స్థానానికన్నా తను వీక్షించే స్థానాలకి ఎక్కువ పవర్ ఉంటుందన్నమాట. ఏ భావాన్ని చూస్తే ఆ భావ ఫలితాన్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గురువు 11వ భావ ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల మరి మన కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఏంటి లాభం అనుకుంటే, ఒకటి షష్టాధిపతిగా లాభస్థాన ప్రభావం ఇవ్వటం వల్ల ఏమైందంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ముఖ్యంగా మీరు దేశ విదేశంలో ఎక్కడున్నా సరే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక మరీ పెద్ద సూపర్ డూపర్ ఉద్యోగం అయితే కాదు, కానీ మీ జీవన విధానానికి సరిపోయే విధంగా మీ అర్హతకు తగిన ఉద్యోగం అన్నది కంపల్సరీగా డిసెంబర్ 5 తర్వాత వచ్చే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, గతంలో విరోధులుగా ఉన్నవాళ్ళు, బంధువులు, అంటే ఎవరైతే మీకు విరోధంగా వ్యతిరేకంగా ఉంటారో వారు ఈ సమయంలో తిరిగి మళ్ళా మీతో స్నేహాన్ని ఆర్జించి తిరిగి యథాప్రకారంగా వారి యొక్క సేవలు మీకు అందించడం, వారి నుంచి మీరు మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మీ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ విధంగా ఈ 6వ భావ ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే 9వ భావ ఫలితాలు. 9వ భావం అంటే అదృష్టం. ఏదన్నా ఒక జాతకుడు బాగుండాలంటే అదృష్టం బాగుండాలి. ప్రస్తుతం కర్కాటక రాశి వారికి శని 9వ స్థానంలో ఉండడం వల్ల చాలా లాంగ్ టర్మ్ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అయితే ఏ ఫలితం అన్నా లేటుగా ఇస్తుంటాడు, అంత తొందరగా ఇవ్వడం. మనం చాలా ఓర్పు నశించి ఎక్కువ ఓర్పుతో ప్రయత్నం చేయడం వల్ల ఆ ఫలితం నెరవేరుతుంది. ఒక విధంగా ఈ శని మీకు సప్తమాధిపతిగా భాగ్యస్థానంలో ఉంటూ, ఆ భాగ్యాధిపతి అంటే ఆ శని యొక్క డిపాజిటర్ గురువు లాభస్థాన ఫలితాలు ఇవ్వడం వల్ల వ్యక్తిగతంగా మీకు కానీ మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దాంతోపాటు వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా మీకు ఈ గురువు 11వ భావంలో ఉండడం వల్ల ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3, 7, 11 భావాలు యాక్టివేట్ అవుతాయి. అంటే కామ త్రికోణం యాక్టివేట్ అవుతే మనసులో ఉన్నటువంటి కోరికలు ఏర్పడతాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఒక మంచి గురువు లభించడం వల్ల మీ యొక్క అభివృద్ధి, సంస్కారం అన్నీ పెరిగి ఆ గురువు యొక్క పర్యవేక్షణలో మీరు మంచి ప్రయత్నాలు చేయడం, ప్రతిదీ లాభంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, గురువు 12వ స్థానంలో ఉన్నప్పుడు తన కారకత్వాలు, అంటే ఒరిజినల్ కారకత్వాలు అయినటువంటి సంతానం, ధనం, విజ్ఞానం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ కర్కాటక రాశి వారు గతంలో ఏదైనా పిహెచ్డి కొరకో డిగ్రీ కొరకో, కొంతమంది ఏదైనా డిగ్రీ మధ్యలో సబ్జెక్టులు ఉండిపోవచ్చు, పిహెచ్డి ఆగిపోవచ్చు, రీసెర్చ్ ఆగిపోవచ్చు, డాక్టరేట్ ఆగిపోవచ్చు. అటువంటి వాళ్ళు తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క చదువు కంప్లీట్గా పూర్తవుతుంది.
ఆల్రెడీ ఒక డిగ్రీ పొందిన వారు డబుల్ డిగ్రీ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. దాని తర్వాత సంతాన విషయంలో సంతానం కొరకు గతంలో ప్రయత్నం చేసి వైద్యపరంగా వెళ్ళి ఫెయిల్ అయి ఉండి తిరిగి ప్రయత్నం చేద్దామా వద్దా అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో తిరిగి మళ్ళా మీరు సంతానం కొరకు ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క సంతానం కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే గురువు 12లో ఉన్నప్పుడు పుణ్య కార్యక్రమాల కొరకు ధనం ఖర్చు పెడతారు. పిల్లల చదువు కొరకు, అలాగే ఏదైనా మంచి కార్యక్రమాలు, వివాహం అయి చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఏదైనా మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు పెడతారు. బట్ ఏదైనా ధనం ఫిక్స్డ్గా అయితే నిలవైతే ఉండదు. కానీ చేసే ప్రయత్నాలు మనం చెప్పినవి జరిగే అవకాశం ఉంది. అయితే ఇవి మీకు అర్హత ఉంటూ దానికి తగిన డిజైర్ మీ దగ్గర ఉంటే కంపల్సరీగా గురువు యొక్క అనుగ్రహంతో మీరు చాలా గట్టి ప్రయత్నం చేస్తే ప్రతిఫలితం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రయత్నంలో కొద్దిగా ఓర్పు కూడా కంపల్సరీగా ఉండవలసి ఉన్నది. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఈ గురువు వక్రగమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట. మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది. అంటే శరీర శుభ్రతే కాకుండా మానసికంగా, ఆలోచనాపరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది. అందువలన ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం, మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. లేదంటే దత్తపీఠం, దత్తక్షేత్రాలు, దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, లేదంటే మీకు విద్య నేర్పిన గురువు, ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం. కాబట్టి వారికి సేవించడం వల్ల, వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ, తప్పనిసరిగా గోశాలని సందర్శించడం, గోవుకి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం, గోవుకి మంచి వసతి కల్పించడం, అలాగే గోవుకి స్నానం చేయించడం అయితే కానీ శుభ్రంగా పూజించడం అయితే, అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవుని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంటుంది. ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోశాలలో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనకి పరీక్షకి రాస్తున్నాం, ఒక హాల్ టికెట్ వచ్చింది, గోవుకి చూపించి సక్సెస్ అవ్వచ్చు. లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం, ఆ వ్యాపార అగ్రిమెంట్లు ఒప్పందులు ఈ గోశాలలో గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని ఒప్పందాలు అయితేనే, కొన్ని ప్రమాణాలు అయితేనే వాటికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది. ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు. సరే, అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనక పుష్యరాగాన్ని ధరించవచ్చు. సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది, అది మరి ఒక దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల, స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల, మగవాళ్ళు కూడా పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించి విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో శుభాలు జరగాలన్నా, పెళ్ళి, సంతానం లాంటివి కలగాలన్నా, మంచి ఆరోగ్యం రావాలన్నా కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే. గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి జాతకుణ్ణి ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.